మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషం గక్కుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషం చిమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాల. అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, మీకు చెప్తున్నా, ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా, 14 నెలలైంది నేను 3వ ఎమ్మెల్యే ఎన్నికై. ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టానా? ఏ ఒక్కరికైనా నేను నష్టం చేశానా? ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల, ఏ ఒక్కరికి నష్టం చేయాల. సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ, నా పని నేను చేసుకుంటూ, 3వసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కెలుకుతున్నారు? ఆ కెలుకుడు కాస్త ఎక్కువయ్యి ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడకముందే మీరెందుకు భుజాలు తౌడుకుంటున్నారు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకు భుజాలు దౌడుకుంటున్నారు? కాబట్టి సగటు మనిషి ఆలోచనల ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది? అనుమానం. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలా, పోలీస్ విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది. ఎవరు కూడా ఎలాంటి భయాందోళనలు చెందవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 4 గన్మెన్లు నాకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో 2 గన్మెన్లని తొలగించారు. వారు 2 గన్మెన్లను తొలగించిన వేళ ఈ 2 గన్మెన్లు కూడా నాకు వద్దయ్యా, గన్మెన్లు లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. 35 ఏళ్లుగా విద్యార్థి జీవితం దగ్గర నుంచి ప్రజా జీవితంలో ఉన్న జీవితంలో ఎంతోమందితో పోరాటాలు చేశా. నా జీవితం పూల పాన్పు కాదు, నా జీవితం ముళ్ళ దారి. ఆ ముళ్ళ దారిలో నడుచుకుంటూ వచ్చా, ఎంతోమందితో ఎన్నో పోరాటాలు చేశాం. కాబట్టి 2 కూడా మీరు తీసుకోబడి అని చెప్పని ధైర్యంగా పంపించా. ఒక్క గన్మెన్ కూడా నాకు లేని రోజుల్లో నేను నమ్మిన నా వెంట నడిచిన కార్యకర్తలు వంతులు వేసుకొని బాధ్యతలు తీసుకుని రోజుకు 6 మంది నాకు అండగా నిలిచారు. వంతులు వేసుకొని అండగా నిలిచారు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాటం వేరు, ప్రాణం అంటే ఎవరికైనా తీపే, తెగించి పోరాడతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా, ఎవరు ఆందోళన చెందవద్దు. ఒకరు మార్చి గయాజ్ భాయ్, ఎవరు ఒకరు. ఓకే. పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు. రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు. రౌడీల అంతు తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో. ఇక్కడే కాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు. ఇది చరిత్ర కూడా. ఇటీవల కాలంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది. దాంతో ఎక్కడికక్కడ రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు.
ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, ఈ వీడియో బయటికి వచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనలో. కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే, పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యమైంది. కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద. వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం. మంత్రివర్గ విస్తరణలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పేరుంది, అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నా కాడ సమాధానం లేదు. ఏమున్నాయి వివాదాలు? నేనేమైనా వివాదాలకు వెళ్ళానా? నేను ఎక్కడైనా వివాదాల్లో తలదూర్చానా? ఈరోజే కాదు, ఈ 14 నెలల కాలంలో ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా, వేధించినా, అక్రమ కేసులు బనాయించినా, రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలా. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు, ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు, ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి అని నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఏం దేవ గారు, కాజాబాయ్, రాజేష్, మురళి, వాట్సాప్, సాగర్ గారు, సురేష్, వెంకటరమణ గారు, మురళి గారు, సురేంద్ర గారు, బాలకృష్ణ గారు కోట అంటే అయిపోయింది అనుకోండి, మహేష్ గారు, బాలకృష్ణ గారు, రామాయణం అంతా ఈయన సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు, మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు కళాశాల ఇప్పటి నుంచి తెలుసు. కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే. భయం ఒక్క ఎంట్రుకలో ఉన్నా 16 నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయను. ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి గూండాల్ని, ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ భయపడుతూ బతకటం